హాయ్ అండి, నేను మునగాకు తాలింపు చేస్తున్నానండి. ఇప్పుడు ఎలా చేస్తానో చూపించేస్తాను. పల్లీలు వేసుకున్నానండి. చూడండి, సన్న మంట తగ్గించుకొని వేయించుకోవాలా. వేగాయండి. ఆఫ్ చేసేస్తాము. చూడండి, పుట్నాల పప్పు, కొద్దిగా వెండు కొబ్బరి, మిర్చి కొద్దిగా వేడి చేసుకుందామండి, పచ్చివాసన రాకుండా. ఈ పొడి మిగిలిందంటే అన్నంలో చాలా బాగుంటుందండి, అందుకని కొద్దిగా వేడి చేస్తున్నాను. చాలండి మాత్రం వేడైతే. అలాగే పచ్చి కూడా వేసుకోవచ్చండి, నేను కానీ కొద్దిగా వేడి చేస్తున్నాను. మిక్సీ జార్ తీసుకున్నానండి. పల్లీలు, పుట్నాల పప్పు, ఉప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసేస్తున్నానండి. ఇది కొద్దిగా మెదిగిన తర్వాత వెల్లుల్లి వేసి కొట్టుకుందామండి. మునగాకు కడుక్కొని కుక్కర్కి వేసుకున్నానండి. ఇందులో కొద్దిగా ఉప్పు, తగినంత వాటర్, మూత పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టినానండి. ఒక 4 విజిలన్నా 5 విజిలన్నా రానిచ్చుకుందామండి. చూడండి, వాటర్ లేకుండా అంతా ఇలా ఒత్తేసుకుందామండి. వాటర్ లేకుండా ఒత్తేసుకుంటే పోపులో భిన్న ఎగుతుంది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చికరివేపాకు. ఇందులోకి పోపు దినుసులు అవసరం లేదండి, అవి తినేప్పుడు కసక్కమంటాయి. కొద్దిగా యాగనిద్దాము, మెత్తబడితే చాలు. ఇది ఎర్రగా యాగనవసరంలో చాలండి. ఇది మాత్రం అయితే చాలు. ఒక మెత్తబడినాయి, కొద్దిగా కలర్ వచ్చినాయి. ఇప్పుడు యాకు చూడు ఎట్లా ఒత్తేసుకున్నాను, వాటర్ లేకుండా వేసుకున్నాను. ఈ నీళ్ళ వాటర్ సీమ్ అనేది లేకుండా పోయేట్టుగా సన్న మంటలో యాగనిద్దామండి. ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా వేగిపోయింది. ఇప్పుడు ఈ పప్పుల పొడి మిక్సీకి కొట్టుకుని వేసుకుందామండి. బాగా కలిపేసుకొని దింపేసుకుందామండి. పప్పుల పొడి వేగన అవసరం లేదండి. అయిపోయిందండి, స్టవ్ కట్ చేసేసుకుందాము. రెడీ అయిపోయిందండి మునగాకు తాలింపు. ఇదే విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.